రెక్కల కష్టం నేల పాలాయే. అకాల వర్షాలకు నీట మునిగిన పంట. తడిసిన వడ్లను ఎత్తి ట్రాక్టర్లో పోస్తున్న వైనం. వర్షపు నీరుకు సెంటర్లో తడిసిన వడ్ల కుప్పలు. కాంటాలు లేట్ చేయడంతో నిండా మునిగిన రైతులు. కుప్పలపై కప్పుకున్న చిన్న చిన్న పట్టాలు గాలికి ఎగిరిపోవడంతో సెంటర్లు ఉరిగిన రైతులు అక్కడ పరిస్థితి చూసి కంటతడి పెట్టారు. బాబ్బా, దారుణం కదా పాపం నిజంగా. తిమ్మరాయని పహాడ్ పాపయ్యపేట ఎల్లయ్యగూడెం కొనుగోలు కేంద్రం వద్ద నీట మునిగిన వరిధాన్యం ఎకరాల్లో నీట మునిగాయి. వడ్ల కాంట పెట్టడంలో ఆలస్యంతో రైతన్నల కష్టం నీటిపాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం గురువారం కురిసిన అకాల వర్షంతో సెంటర్లో ఆరబోసిన ధాన్యం కుప్పలుగా తడిసిపోయాయి. చాలా చోట్ల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కుప్పలు సైతం నీళ్ళలో తేలి ఆడిపోయాయి. ఎగిలివారంగానే సెంటర్లు గురిగిన రైతులు అక్కడ పరిస్థితి చూసి కంటతడి పెట్టారు. సెంటర్లలో కొట్టుకుపోయిన వడ్లను కప్పటానికి కళ్ళలో నిలిచిన నీళ్ళని ఎత్తిపోయటానికి నానా తెప్పలు పడ్డారు. వడ్లు కొనుక్కోపోవటం వల్ల తమ రెక్కలకు కష్టం నీటిపాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని సెంటర్లు తెరిచి కాంటాలు పెట్టి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యం కొనాలని వేడుకుంటున్నారు. టార్పరీలను కూడా ఇవ్వకపోవటం, రైతుల కుప్పలపై కప్పుకున్న చిన్న చిన్న పట్టాలు గాలికి ఎగిరిపోవడంతో వడ్లన్నీ తడిసిపోయాయి. అధికారులు కేంద్రాల వద్దకు సందర్శించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదండి, ఏదో కొర్రీ పెట్టి గంటలు టైం వేస్ట్ చేసి మీరు వాటిని కొనకుండా కేంద్రాల దగ్గర అలా రోజుల తరబడి నిల్వ ఉంచితే ఎంత కష్టపడి తీసుకొచ్చిండు అక్కడ రైతు వాటిని. అవి కొట్టుకుపోయి ఒక చోట అయితే ఏకంగా మొలకలు వచ్చేసినాయంట. పాపం రైతు కష్టం అధికారులకు ఏం తెలుస్తుంది మీకు? వీలైన తొందరగా వచ్చిన వాటిని కాంటా వేసేసి దానికి ఒక రేటు పెట్టేసి మీరు పంపించేస్తే అయిపోద్ది. కానీ వాటిని ఉంచి రోజుల తరబడి నిల్వ ఉంచి తేమ ఉందని, దాంట్లో సైజు కట్టలేదని, తక్కువ ఉందని ఇట్లా డిలే చేయడం వల్ల ఎంత బాధపడుతున్నాడు రైతు తెలుసా మీకు?